హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. అంటే నిన్ననే ప్రీమియర్స్ జరిగాయి అనుకోండి. ఇవాళ కంప్లీట్‌గా అన్నిట్లోని సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ యాక్ట్ చేసిన కొరియన్ కనకరాజు సినిమాని ఇవాళ మార్నింగ్ చూడడం జరిగింది. అండ్ నిన్న సాయంత్రం కూడా నేను రెండోసారి కూడా చూడడం జరిగింది ఇవాళ. ఎందుకంటే ఇట్ ఈస్ సచ్ ఎన్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఈ సినిమాలు దెయ్యం పట్టడాలు, గాలి సోకడాలు, ఈ అవతారమేంద్రా ఈ పచ్చబొట్లేంది చేతబడి చేయడాలు, ఇలాంటి సినిమాలు మనకి గతంలో చాలా వచ్చాయి. బట్ కొరియన్ కనకరాజులో ఉన్న మంచి హైలైట్ కానీ లేకపోతే ఒక న్యూ అప్లికేషన్ ఏంటంటే, ఎక్కడో అనంతపూర్లో ఒక నాటు గ్రామంలో ఒక నాటు యువకుడు కనకరాజు అనే ఒక యువకుడు అక్కడ ఎలా ఉన్నాడు, తర్వాత ఆ కొరియన్ దెయ్యం పట్టిన తర్వాత తను ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, దానికి సంబంధించిన కథ ఇక్కడ కొంత జరిగి, దానికి కావలసిన బేసిక్స్ అన్నీ కూడా పాయింట్లు అన్నీ కూడా ఇక్కడ విలేజ్‌లోనే గెయిన్ అయ్యి, ఆ ఏదైతే అస్థికలు కొరియన్ దెయ్యం తాలూకా అస్థికలు ఏవైతే ఇక్కడికొచ్చాయో కొరియా దగ్గర నుంచి డైరెక్ట్‌గా వెరీ లాజికల్‌గా దాన్ని ఇనిషియేట్ చేశాడు డైరెక్టర్. అండ్ తద్వారా కనకరాజుకి అనంతపూర్‌లో కనకరాజుకి ఆ దెయ్యం ఆవహించడం, అక్కడి నుంచి వాళ్ళు కొరియా ట్రావెల్ అవ్వడం, అక్కడ ఆ దెయ్యం కొరియన్ డాన్ తాలూకా సోల్ కావడం, అక్కడి నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్స్, తర్వాత మేర్లపాక గాంధీ రాసిన ఈ కథలో ఎక్కడ కూడా బ్యాలెన్స్ మిస్ కాకుండా, ఎక్కడ స్ట్రక్చర్ పాడవకుండా స్క్రీన్ ప్లేలో ఆ క్యారెక్టరైజేషన్, ఆ 2 క్యారెక్టరైజేషన్స్‌కి ఓ పక్కన ఆ నాటు యువకుడు అనంతపూర్ నుంచి కనకరాజు, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత డాను, ఆ హైటు, ఆ గెటప్పు, ఆ లుక్కు, ఆ వాకు, ఆ స్వాగు, అన్నీ చాలా జాగ్రత్తగా ప్రజెంట్ చేసుకుంటూ సినిమాని ఎక్కడ కూడా డీవియేషన్ అన్నది లేదు. తను రాసిన ప్లాట్‌కి సంబంధించిన సీన్లు, ఆ సీన్‌లకి సంబంధించిన ఒక పెర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే, అంటే మనం కథనం అంటాం తెలుగులో, ఆ స్క్రీన్ ప్లేని చాలా పర్ఫెక్ట్‌గా ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేసి ఆర్టికులేట్ చేశాడు మేర్లపాక గాంధీ. కాబట్టి ఎక్కడ కూడా సినిమా మొత్తంలో ప్రారంభం దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు మనకెక్కడ ఏదో అది ట్రాక్ తప్పిపోతోందని కానీ, లేకపోతే దారి మళ్ళిపోతోంది కథ, ఎటో వెళ్ళిపోయింది అనే ఆలోచన లేకుండా టోటల్‌గా ఆడియన్స్‌ని థియేటర్‌లో లాక్ చేసే విధానంలో ఫస్ట్ హాఫ్ అంతా అరేంజ్‌మెంటు, సెటప్పు అన్నీ అయిన తర్వాత ఎప్పుడైతే మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి థియేటర్‌లో ఒక రకమైన సీరియస్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి, అందులో మళ్ళీ సత్య కామెడీ క్యారెక్టర్ ద్వారా కావలసినంత కామెడీని క్రియేట్ చేసి, అండ్ దాని వెనకాతల ఈ వశీకరణ విద్యలనండి, లేకపోతే ఈ శవ పూజలనండి, వీటన్నిటికి సంబంధించి ఒక లాజికల్ రీజనింగు, కథకి సంబంధించి మళ్ళీ అవేవో డీవేట్ అయిపోయి మళ్ళీ ఇంక అవేవో వేరే వైపుకు మనం తీసుకుపోకుండా, కథకి సంబంధించి కథని పూర్తిగా ఆ అంశాలకి, ఆ ఎలిమెంట్స్‌కి అన్నిటికీ కూడా పూర్తిగా దాన్ని మ్యాచ్ చేసి, అటాచ్ చేసి చాలా అద్భుతంగా రాశాడు మేర్లపాక గాంధీ ఈ కథని. అంతే గొప్పగా దాన్ని స్క్రీన్ నెరేషన్‌కి తీసుకొచ్చాడు. మనం తెర మీద సినిమా చూస్తున్నంత సేపు కూడా ఫస్ట్ హాఫ్ అసలు ప్రీ ఇంటర్వెల్ హాఫ్ అన్ అవర్ ముందు నుంచి కూడా, ఇంటర్వెల్ హాఫ్ అన్ అవర్ ముందు నుంచి కూడా అసలు వేరే ప్లేన్‌లోకెళ్ళి కథ, ఆ కథ ఇంట్రెస్ట్‌ని చాలా బాగా సస్టైన్ చేసి సెకండ్ హాఫ్‌కి వచ్చాక చాలా హైలోకెళ్ళింది కథ. ఎందుకంటే ఆ డాన్ క్యారెక్టర్‌లోకి వరుణ్ తేజ్, కనకరాజు వెళ్ళిన దగ్గర నుంచి కూడా లాస్ట్ బిట్ వరకు కూడా ఎక్స్ట్రార్డినరీగా నడిచింది కథ. ఎక్స్ట్రార్డినరీ ఇన్ ది సెన్స్ ఇంట్రెస్ట్‌గా ఉంటే చాలు సినిమా, నవ్వుకోగలిగితే చాలు, ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చాలు. 2 గంటల 45 నిమిషాల సినిమా కూడా ఇందులో ఇక్కడ ఈ పార్ట్ ల్యాగ్ అని గానీ, లేకపోతే ఈ పార్ట్ బోర్ అని గానీ చెప్పడానికి లేకుండా అంత సీరియస్‌గా ఓ పక్కన నడుపుతూ ఆ డాన్ తాలూకు బ్యాక్‌డ్రాప్‌ని, దానికి మళ్ళీ మన ఆర్గానిక్ కామెడీ సత్య ద్వారా అటాచ్ చేయడం గానీ, ఇవన్నీ మేర్లపాక గాంధీ చాలా బాగా చేశాడు. మంచి స్క్రీన్ ప్లే, మంచి ప్రెజెంటేషను. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి కథలకి ఇటువంటి స్క్రీన్ ప్లే అనేది ఒక టెక్స్ట్ బుక్‌లా రాశాడు. కథ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా రాశాడు మేర్లపాక గాంధీ. ఇంకా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దగ్గరికొస్తే, తను నాటుగా కనకరాజ్ క్యారెక్టర్‌లో అసలు అంటే నేటివ్ విలేజర్ లాగా
ఎలాగా ఎంత పర్ఫెక్ట్‌గా ఆ రాయలసీమ అనంతపూర్ యాస మళ్ళీ. ఆ అనంతపూర్ యాసని ఎంత అద్భుతంగా అవగాహన చేసుకుని, ఆకలింపు చేసుకుని, దాని ప్రతి డైలాగ్‌లోని ఎక్కడో నార్మల్‌గా ఈ యాస మాట్లాడేటప్పుడు అక్కడ, అక్కడ అది మిస్ అయిపోయి మామూలు మాటలొచ్చేస్తుంటాయి. కానీ వరుణ్ తేజ్ వాస్ సో పర్టిక్యులర్ కీన్ లాస్ట్ బిట్ వరకు కూడా ఆ యాస, ఆ డైలెక్ట్ అన్నది మిస్ కాకుండా ఎంత పెర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేసాడంటే వరుణ్ తేజ్. వాడు నరకానికి పోకుండానే నరకం ఎట్లుంటుందో చూపిస్తా నా కొడుక్కే. నిజంగా మెచ్చుకు తీరాలి ఎవరైనా కూడా. ఇన్న తర్వాత తను ఈ ఈ అనంతపూర్‌లో ఎంత విలేజర్ లాగా ఎంత బాగా ఎంత నాటుగా, ఘాటుగా ఉన్నాడో, ఆ ఫైట్‌లు గాని, సాంగ్స్ గాని, లేతే డైలాగ్సు, సీన్స్ అన్నీ ఎంత బాగా చేశాడో, ఒక్కసారి ఆ డాన్ తాలూకా సోల్ తన మీద ఆవహించిన తర్వాత, ఆ బ్లూ ఐసు 'పున్నమి నాగిలో' చిరంజీవి గారిలా కనిపిస్తూ ఓ పక్కన అండ్ ఆ ఇంపాక్ట్ దాన్ని చాలా అద్భుతంగా పండించడానికి కావలసినంత ప్రిపరేషను ఇన్సైడ్ తన తాలూకా దానికి కావాల్సిన అంత డెడికేషన్ కనిపించింది కాబట్టే కనకరాజ్ క్యారెక్టర్ బేసిక్‌గా చాలా పండించగలిగాడు వరుణ్ తేజ్. అండ్ ఇప్పటివరకు తను చేసిన సినిమాల్లో ఇంత వేరియేషన్ 2 క్యారెక్టర్‌లోని రెండో క్యారెక్టర్ డాన్ క్యారెక్టర్‌లోకి ఎప్పుడైతే ఆ డాన్ ఆత్మ తన మీద ఆవహించిన తర్వాత ఒక ఓజీ లుక్ గాని, అసలు ఆ హైటు, ఆ పర్సనాలిటీ ఫెంటాస్టిక్‌గా అసలు ఆ డాన్ అన్నదానికి ఆడు ఒరిజినల్‌గా పొట్టోడులాగున్నాడు. కొరియన్ డాన్. కానీ ఎప్పుడైతే వరుణ్ తేజ్ ఆ క్యారెక్టర్‌లోకి ప్రవేశించడం జరిగిందో, ఆ క్యారెక్టర్ తాలూకా రేంజే మారిపోయింది. అంటే ఒక మాస్ హీరో ఒక మనం ఈజీగా చెప్పగలిగే ఎగ్జాంపుల్ 'ఓజీ' గెటప్‌లో ఎంత బాగా ఒక డాన్ అంతకన్నా అలాగే తయారు చేస్తారు. ఏ సినిమా హిందీ అయినా, తెలుగైనా, హాలీవుడ్ అయినా. ఆ గెటప్‌లో తనకున్న హైట్ అడ్వాంటేజ్ అవనండి, పర్సనాలిటీ అడ్వాంటేజ్ ఇవన్నీ కూడా క్యారెక్టర్‌కి మనకి తెలియని పెట్టుబడులనమాట. స్వతహాగా జన్మతః వరుణ్ తేజ్‌కొచ్చింది. దాన్ని చాలా బ్రహ్మాండంగా అసలు టేకింగ్‌లో తను ఎంత కాన్షియస్‌గా ఆ క్యారెక్టర్‌ని ప్రెజెంట్ చేసుకున్నాడంటే వరుణ్ తేజ్ ఇట్ ఈస్ రియల్లీ బ్రిలియంట్. ఆ పార్ట్ గాని లేకపోతే మళ్ళీ అందులో ఉన్న ఇందాక నేను మేర్లబాగ్ గాంధీ రాసిన కథలో ఉన్న అంశం అయితే ఎలా అయితే చెప్పానో ఈ 2 క్యారెక్టర్‌లు సెకండ్ హాఫ్‌లో వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తుంటాయి సీన్స్. ఆ బ్యాక్ టు బ్యాక్ సీన్స్‌లో కూడా ఆ వేరియేషన్ ఎంత కొట్టొచ్చినట్టు కనబడుతుందంటే వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్‌లో అంటే ఆల్మోస్ట్ ఇది ఒక డబుల్ రోల్ క్యారెక్టర్ లాంటిదనమాట. ఆల్మోస్ట్ ఏంటి యాజ్ ఇట్ ఈజ్ డబుల్ రోల్. మనం డబుల్ రోల్ క్యారెక్టర్‌లో ఈ సీన్‌లో ఒకడు, ఆ సీన్‌లో ఒకడు వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య క్లాష్ ఎలాగైతే మనం చూస్తామో, ఈ ఒకే ఒక్క క్యారెక్టర్‌లో ఓ పక్కన డాన్ సోల్ ఆవహించినప్పుడు డాన్‌లా మారిపోవడం, మళ్ళీ కనకరాజులా మారిపోవడం, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేశాడు వరుణ్ తేజ్. తనకి ఇన్నాళ్ళకేదో ఆకలిగొన్న పులికి మంచి ఆహారం దొరికినట్టుగా ఈ క్యారెక్టరు, ఈ కథ దొరికింది. దాన్ని పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకుని ఎక్స్‌ప్లాయిట్ చేసి థియేటర్‌లో మాత్రం మంచి అప్లాజ్ వచ్చే విధంగా అసలు ఆ 'ఓజీ' గెటప్‌లో వరుణ్ తేజ్ ఎంటర్ అవుతుంటే థియేటర్‌లో కేకలే కేకలు. ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ థియేట్రికల్ రెస్పాన్స్ నేను చెప్తున్నా. అండ్ ఆ 2 క్యారెక్టర్ల ద్వారా తను సినిమా సూపర్ హిట్. అదొక ఎత్తయితే, ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ తనకు తాను ప్రూవ్ చేసుకున్న చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ పాయింట్ ఏంటంటే, వరుణ్ తేజ్ ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయగలడు. ఎలాంటి ఎమోషన్ అయినా పండించగలడు. ఇంతవరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. కానీ ఈ సినిమా వరకు కూడా వాళ్ళు అనుకుని చేసిన కథ ఇది. చాలా న్యూ ప్లేన్‌లో ఉన్నది కథ. మనం దేన్ని ఇది ఇల్లాజికల్ అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే లాజిక్ లేని మ్యాజిక్ అనమాట ఇది. కానీ అక్కడ లాజిక్ కూడా ఎక్కడ మిస్ కాకుండా కథ ఉండడం మీద వరుణ్ తేజ్ చేసిన ఆ పెర్ఫార్మెన్స్ కూడా చాలా థియేటర్ క్యాప్చరింగ్‌గా ఉండడం అన్నది ఈ సినిమాకి చాలా పెద్ద హైలైట్ అయితే, సత్య తను సహజ ధోరణిలో యాక్ట్ చేసినప్పటికీ తన క్యారెక్టర్‌ని చాలా బాగా రాశాడు. వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో సత్య క్యారెక్టర్‌ని మేర్లపాక్ గాంధీ చాలా బాగా రాశాడు. ఆ క్యారెక్టర్‌ని ఎక్కడ ఎలాగ పండించాలి, కొరియాలో కూడా ఆ అనంతపూరు దాని తాలూకా అట్మాస్ఫియర్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ రెండిటిని విడదీసి మనం చూడలేం కొరియాని, అనంతపూర్‌నిను. అంత బాగా బ్లెండ్ అయిన దాంట్లో
సత్య చాలా బాగా స్కోర్ చేశాడు. ఎందుకంటే సీన్‌లో దాదాపు హీరోతో మన పాత సినిమాలో హీరోతో పాటు రేలంగి గారు, రాజబాబు గారు ఇలాగ ఎలాగైతే ఉండి రక్తి కట్టించేవారో, ఆ రక్తి కట్టడానికి అవసరమైనంత కాంట్రిబ్యూషన్ సత్య వైపు నుంచి సినిమాకి దొరికింది. అండ్ మురళీధర్ గౌడ్ గానీ, లేకపోతే అవసరాల శ్రీనివాస్ గానీ, అవసరమైన ప్రతి ఆర్టిస్టు అక్కడ అందరూ దానిలో ఉన్నారు. పర్ఫెక్ట్‌గా పండింది. అండ్ క్లైమాక్స్‌కి వచ్చేసరికి మనం ఎక్స్‌పెక్ట్ చేయం. అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ సడెన్‌గా ఎంటర్ అయిన దగ్గర నుంచి చర్చ్ యార్డ్‌లో సీన్‌లు అవన్నీ కూడా చాలా బాగా ఎక్సైటింగ్‌గా, పల్సేటింగ్‌గా ఉన్నాయి థియేటర్‌లో మనం చూస్తున్నప్పుడు సెకండ్ హాఫ్‌లో. ఎక్స్ట్రార్డినరీ. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మరి మనం చెప్పనక్కర్లేదు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ 2 పులి సింహం కలిసినట్టు కలిసారు ఆళ్ళు. జాగర్లమూడి సాయిబాబు అండ్ రాజీవ్ రెడ్డి, వంశీకృష్ణారెడ్డి అండ్ ప్రమోద్ ఉప్పలపాటి ఈ నలుగురు కలిసి సినిమాని ఎత్తారు 4 స్తంభాల్లాగా. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. తమన్ చాలా మంచి ఆర్ఆర్ ఇచ్చాడు, ప్రాణం సినిమాకి. ఎందుకంటే చిన్న ఓజీ ఇంపాక్ట్ ఉన్నదని అక్కడక్కడ కామెంట్లు వినిపించినా దీనికి అవసరం అది. ఆ కైండ్ ఆఫ్ సౌండింగు, ఆ కైండ్ ఆఫ్ ఆర్కెస్ట్రైజేషను అక్కడ డాన్ కాన్సెప్ట్‌లో చాలా అవసరం. ఆ అవసరంకి తగ్గట్టుగా తమన్ బాగా వాడాడు. అండ్ తన తాలూకా హ్యాండ్ పనిచేస్తున్నది. ప్రతి సినిమాలోని తను ఏ సినిమాకి కావాల్సినట్టుగా ఆ సినిమాకి చేస్తున్నాడు. అవన్నీ బాగా పండినాయి. అండ్ ఎడిటింగ్ చాలా బాగుంది సినిమాకి సంబంధించినంత వరకు. ఎక్కడ పర్ఫెక్ట్ కట్టింగ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా గొప్పగా కట్ చేశారు. ఎడిటింగ్ చాలా బాగుంది సినిమాలోని. అండ్ ఆ 2 గంటల 45 నిమిషాలు కూడా ఇట్ ఈస్ ఎ ప్యూర్ ఫన్, ఫుల్ ఫన్, పర్ఫెక్ట్ ఫన్, హ్యాపీగా ఎంటర్టైనింగ్గా హాయిగా కూర్చుని ఎంజాయ్ చేసి బయటకు రాగలిగే ఒక సినిమా ఇది. అండ్ వరుణ్ తేజ్కి గత కొన్నాళ్ళుగా హిట్లు లేవు. వరుసగా 4, 5 ఫ్లాపులు వచ్చేసాయి. ఆ ఫ్లాపులు వచ్చిన తర్వాత ఈ రోజున ఈ సినిమా ఎలాగైతే కొరియన్ కనకరాజ్కి లాస్ట్లో ఆ డాన్ ఆ దెయ్యం ఎలా వదిలిందో ఈ సినిమాతో వరుణ్ తేజ్కి అసలు అపజయాల, వైఫల్యాల దెయ్యం వదిలేసింది. అండ్ మురళీధర్ గౌడ్ క్యారెక్టర్ ఎలాగైతే భూతాల వైద్యుడో ఈ సినిమాలో కొరియన్ కనకరాజ్కి పట్టిన దెయ్యాన్ని ఎలా వదిలించాడో, మన వరుణ్ తేజ్ జీవితంలో మెహర్బాగ్ గాంధీ ఆ భూతాల వైద్యుడు అనమాట. మొత్తానికి వరుణ్ తేజ్ని విజయ్ తీరాల వైపుకి నడిపించి విజయ్ తీరం మీద అడుగు పెట్టించాడు ఈ సినిమాతోని. మొత్తం అండ్ ఫెయిల్యూర్స్ దెయ్యం ఈ దెబ్బకి వదిలేసింది వరుణ్ తేజ్ని. ఇంకా రాబోయే రోజులన్నీ కూడా ఇంకా మంచి క్యారెక్టర్లు చేయడానికి స్క్రిప్ట్లు రెడీ చేసుకుంటున్నాడు వరుణ్ తేజ్. సో ఆల్ ది బెస్ట్ టీమ్, కంగ్రాచులేషన్స్ కొరియన్ కనకరాజు టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.